మా వదిన మట్టి కుండలో చేపల పులుసు చేసింది. ప్రాసెస్ ఎలాగో చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ముందుగా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చితో పాటు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. కుండలో ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ని వేసి బాగా మగ్గించాలి. 2 పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని మరి కొంతసేపు మగ్గించిన తర్వాత ఇదిగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ ని వేయాలి. టమాటాలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్ వీటన్నిటి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. ఇప్పుడు పులుసుకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుని 1 స్పూన్ మెంతుల పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని 5 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల వరకు కుక్ చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చేపలను వేయాలి. పీసెస్ అన్ని వాటర్ లో వేసిన తర్వాత ఉప్పు, పులుపు, కారం రుచికి తగ్గట్టు కరెక్ట్ గా ఉండేదైతే చెక్ చేసుకుని మూత పెట్టి మంటను మీడియం సైజ్ లో ఉంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత పీస్ బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకుని కావలసినంత టెక్స్చర్ లో పులుసు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ప్లేస్ లో మీకు కావాలనుకుంటే ఫిష్ కర్రీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడిగా కుండల చేపల పులుసు రెడీ అయిపోయినట్టే.